హైడ్రా పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైతే అక్రమ కట్టడాలకి పూనుకున్నటువంటి ప్రతి బిల్డింగ్ను కూడా కూల్చివేస్తా ఉన్నారు. అదేవిధంగా FTL అంటే చెరువులకు పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఎవరైతే అక్రమంగా కట్టారో ఆ కట్టడాలను కూల్చేస్తున్నారు. FTL అండ్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా అది పేద లేకపోతే ధనిక వర్గాలు అనేది ఆలోచించకుండా మొత్తం కూల్చేస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ పేద ప్రజల మీదే ఈ ప్రభుత్వం ఎక్కువ జులుం చూపిస్తుందని చెప్పేసి అందరూ కూడా ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం బాలకృష్ణ కాలనీ బాలకృష్ణ నగర్ కేసీఆర్ కాలనీలో ఉన్నాం. ఈ కేసీఆర్ కాలనీలో ఆల్రెడీ అధికారులు వచ్చి ఇక్కడ ఆల్రెడీ కొన్ని సర్వేలు చేశారు. త్వరలో ఇక్కడ వీళ్ళకి నోటీసులు ఇచ్చి అన్ని కూడా కూల్చేస్తామని అని వాళ్ళకి చెప్పడం జరిగింది. చూస్తే ఆ ముంగటంతా కూడా చెరువే. ఈ చెరువుకు సంబంధించినటువంటి ఏరియాలో ఇక్కడ నాలాకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఈ రోజు మొత్తం సర్వేలు నిర్వహించి ఇక్కడ కూడా కూల్చివేతలకి పూనుకున్నట్టుగా ఇక్కడ చాలా మంది స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికులుగా చాలా మంది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం నిజంగా అసలు ఏం జరుగుతుంది, మరి వీళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా లేకపోతే ఏమన్నా అధికారులు వచ్చి వీళ్ళకి ఖాళీ చేయమని చెప్పడం జరిగిందా ఏంటనేది వీళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? రామచంద్ర గారు ఏంటి అసలు నిజంగానే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదండి, ఫస్ట్ ఇంతవరకు వచ్చారు, మున్సిపాల్ వచ్చేసి మార్కులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ ఇక్కడ మార్కులు ఎందుకు ఇచ్చి? పట్ట భూములు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇవి పట్ట భూములు. అన్ని పాస్బుక్లు, పానీలు, లేవట్లు, ఇంటి హౌస్ నెంబర్లు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, కరెంట్ మీటర్స్ ఉన్నాయి, మన హౌస్ నెంబర్ రోడ్స్ పడ్డాయి. మీకు మూసికి చాలా దూరం ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మీరు ఎందుకు మార్కులు పెడుతున్నా అడిగితేను మా రేవంత్ రెడ్డి దీనికి ప్రపోజల్ తీసుకొని దానికి రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత ఉన్నాయో దానికి ట్రిపుల్ రేట్ ఇస్తానంటున్నారు. దానికి అందువల్ల మేము మార్కులు పెట్టామని చెప్పేసి ఒక మున్సిపల్ అతను మాకు చెప్పారు. దానివల్ల మేము ఊకున్నాము. ఇంతవరకు కూడా వీళ్ళు రాలేదు. ఇప్పుడు వచ్చారు, మాకు నోటీసులు రాలేదు, ఎవరు వచ్చి కాల్ చేయమని చెప్పలేదు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాలేదు. ఇప్పుడు వచ్చి వీడియో వాళ్ళు వచ్చేసి కూలగొడుతున్నాం చేస్తున్నాం అంటే అక్కడ మూచి ఉన్నది. మూచి తరపున అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడికి వెళ్ళి తీయాలి? మూచి సెంటర్లకి తీసి ఇక్కడ ఎంత తీసుకోవాలి, అక్కడ తరపున ఎంత తీసుకోవాలి, ఆ 2 విధాల కొలతలు పెట్టుకొని తీసుకొని మార్కులు పెట్టండి. మీ గవర్నమెంట్ ల్యాండ్ ఏమున్నా మీరు తీసుకోండి. మిగతా పాస్బుక్లు, పానీలు, డాక్యుమెంట్స్ తీసుకున్న పట్టదారు భూములకి వెళ్ళి మేము కబ్జాలు చేయలేదు, మేము కుడిసెలు చేసుకోలేదు. ఎవరు ఉన్న 50, 30, 40, 20 గదాలు కొనుక్కొని మేము సంవత్సరాలు చేస్తున్నాం. దీనివల్ల మీరు మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడికి వెళ్ళి 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 20 సంవత్సరాలు రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, నీళ్లు వచ్చాయి, రోడ్లు పడ్డాయి, డ్రైనేజీలు పడ్డాయి. ఇంతవరకు మాకు ఎలాంటి ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఈ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మా రేవంత్ రెడ్డి వస్తే ఎంతో మాకు మేలు చేస్తాడు అని చెప్పి మిమ్మల్ని మీకు గెలిపించుకుంటా అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కోసే మనిషి రేవంత్ రెడ్డి ఈ పబ్లిక్ మొత్తాన్ని ఆగమాగం చేసి చిత్రగంత్రం చేసి ఆగమాగం చేస్తున్నాడు. కానీ దయచేసి ఈ పబ్లిక్ ను దయచేసి చూసుకొని గరీబులను కాపాడండి. చెరువులు, మూసులు అక్కడ చూసుకొని ఉన్న వాళ్ళను కూలగొట్టించి గరీబులను కాపాడమని చెప్పి దయచేసి. కానీ చూసుకుంటే మరి ఇప్పుడు అక్రమంగా కట్టడం అనేది లేదు. పాస్బుక్లతో సహా ఉన్నాయి. మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ వరకు ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అక్కడ వచ్చి చేసుకోండి. రిజిస్ట్రేషన్ హౌసెస్ ఉన్నాయి, మన పానీలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్సులు ఉన్నాయి. మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎంతవరకు అదో తీసేసుకోండి. అక్కడ మీకు ఎంత కావాలంటే అంతవరకు మెజర్మెంట్ పెట్టుకుంటా పోయి ఇంతవరకు కూల్ చేస్తాము, ఇంతవరకు చేస్తామంటే కరెక్ట్ కాదు. అది ఇంతవరకు ఏ మనిషి రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ముఖ్యమంత్రి రాలే, ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు రాలేదు. ఇందిరామంచాలు కూడా ఇంతవరకు రాలేదు. సో మరి ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చారు? మరి ఈ వీడియో వాళ్ళు ఇక్కడ పోతుంది అంటే పబ్లిక్ అందరు భయంతో, పిల్లలతోటి, ఎస్టీ వాళ్ళు, ఏసీ వాళ్ళు, బీసీ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఒక జమగూడ ఇక్కడ సర్వే చేశారంట కదా? సర్వే చేశారు. ఉన్న వరకు కూడా త్రిబుల్ వేశారు. అక్కడ ఉన్న మూసి కాకుండా ఇంకా ఎక్కువ చేశారు. ఈ మూసిలో కూడా తీసేసుకొని మిగతా కొలతల ప్రకారంగా దాన్ని క్యాన్సల్ చేసి గరీబులను కాపాడవలసి అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి మనవి చేసి చెప్తున్నాను. కానీ ఏంటి మరి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, మరి ఎలా చూస్తారు దీన్ని ఎలా చూసి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎవరు వచ్చినా అందరు పెట్రోల్ పోసుకుంటాము, తలగా పెట్టుకుంటామని మన మనుషులందరూ రెడీలో ఉన్నారు. ఎందుకంటే అలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు, రేవంత్ చేసే పనులే కరెక్ట్ కాదు. నువ్వు ఇచ్చిన వాగ్దానాలే కరెక్ట్ చేస్తలేవు. నువ్వు ఇన్న దేని గురించి ప్రయత్నం చేస్తున్నావు, ఎవరి గురించి చేస్తున్నావు? నీ పబ్లిక్ ఓట్లేసి గెలిపించారు. ఆ పబ్లిక్ ని కాపాడండి. ఆ పబ్లిక్ నీకు ఓట్లేసి గెలిపించేందుకు వాళ్ళని మీరు కాపాడి వాళ్ళని మన్నించి వాళ్ళ ఇండ్లు పోడగొట్టకండి దయచేసి. రైట్.